హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మా పొలంలో మందైతే చల్లుతున్నాము. ఇక మాకు తెలిసిన అయితే మేమైతే చల్లుతున్నాము. మీకేమన్నా మంచి మందులు తెలిసేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అదేం మందు బావా? పటేరా. మేమైతే పటేరా అయితే చల్లుతున్నాము. అది 2020 అంటే డిఏపి కదా. ఎకరాకి ఎంత? ప్యాకెట్ పెద్దగా ఉంటుంది కదా. అర్ధ ఎకరాకా? చూడండి ఫ్రెండ్స్, పటేరా అయితే వేస్తున్నాము. మేము ఎప్పటి నుంచో పటేరాని వేస్తాము. మాకు ఇంకేమి మందులు అయితే తెలియదు. మరి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వరి చేనుకు ఇంకేమేమి మందులు చల్లాలో మేమైతే ఇవే చల్లుతాము. ఎప్పుడు ఇదే వాడతాము. ఇంకా నల్లగా ఉంటుంది కదా బాగా మందు. ఇక ఇది తెచ్చినది ఇక గట్టిగా అయితే అయ్యింది. ముందు ఒక ప్యాకెట్ తెచ్చినాము, ఒక బస్తా గట్టిగా అయింది. ఇది డిఏపి, ఇది 2020 మరి డిఏపి. ఇదేమో తెల్లగా ఉన్నది. ఇట్లా కలపందాడు మొత్తం నల్లగా అవుతుంది కదా. ఇంకొక ప్యాకెట్ 5 ఉన్నదేమో. మేమైతే ఈ మందు అయితే వాడతాము. మీకు తెలిస్తే మాత్రము మాకైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు తెలిసింది చల్లాం. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకున్నాము. నారేసి 8 రోజులు అవుతుంది, కానీ 8 రోజుల నుండి వర్షాలే ఉన్నాయి ఫుల్లు. ఇప్పటికీ నీళ్ళు మాత్రం ఇక వదులుతానే లేవు. ఇక కొద్దిగా ఒరిపైతే అయ్యింది, అందుకే ఇప్పుడు మందు చల్లుతున్నాము. మళ్ళీ వర్షం పడుతుందో ఏమో. వర్షం పడితే మొత్తం ఈ వరాలులోకి వెళ్ళి పైకి వెళ్ళి పడి నీళ్ళు పోతాయి కదా, అందుకే చల్లలేము. అప్పుడు రెండో దప్ప వేసేది మందు ఒకటేసారి వేస్తున్నాము. కందులని వేస్తే మొత్తం కందులు కూడా అసలు ఊటు పట్టిపోయినాయి. ఫస్ట్ అయితే వేయలేము, నారేసినప్పుడు వేయలేము, చల్లలేము. ఇంకా అప్పుడు అయితే వర్షాలు పడేటందుకు చల్లలేము. రెండో దప్ప చల్లుతారు మంది, కానీ మేమైతే ఒక్కటేసారి చల్లబట్టి ఈ సేను ఏం కుదురుతుందో ఏమో. మరి ఈ రైతులు అయితే చేయకపోతే అట్లా బాధ, చేస్తే ఇట్లా బాధ. మీకు తెలిస్తే మాత్రం చెప్పండి ఫ్రెండ్స్, ఏం మందు చల్లాలనేమని. కనిపిస్తుందా ఫ్రెండ్స్? తప్పకుండా చూసిన వాళ్ళు అయితే రైతులు ఎవరికి ఇష్టమో లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ అయితే చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. మేమైతే యూరియా అయితే చల్లము. యూరియా చల్లితే ఈ వరి మొత్తము ఎర్రబడిపోతుందంట, అందుకే యూరియా అయితే చల్లనిస్తలేరు మా సైడు. ఇక చూడండి ఫ్రెండ్స్, కందులంటనే వేసినాం, 2 సార్లు వేసినాం. ఫస్ట్ సారి వేస్తే అసలు ఎండలు కొట్టినాయి, మొలవలేవని నీళ్ళు కూడా పెట్టినాం. నీళ్ళు పెట్టని తడవేలేదు, మళ్ళీ వర్షాలు వచ్చినాయి.
వర్షాలు వస్తే మొలుస్తాయేమో అనుకున్నాం, కానీ లోపట్నే విత్తనం అయితే మొత్తం మురిగిపోయినట్టు అయినాయి విత్తనాలు, మొలవలేవు. సరే మొలవలేవు కదా అని మళ్ళీ నీళ్ళు పెట్టి భూమి తడిపి స్ప్రింక్లర్లు పెట్టి నీళ్ళు పెట్టి తడిపి వేసినాము కందులు. వేస్తే కూడా మొలవలేవని మళ్ళీ నీళ్ళు పెట్టినాం. మళ్ళీ నీళ్ళు పెడితే కూడా మొలిచినాయి, మంచిగా మొలిచినాయి కందులు. మొలిచినాయి కదా అంటున్నానే ఇక చాలా సంతోషం అనిపించింది మొలిచినాయి కదా అని. మళ్ళీ వారం రోజులు అయిన తర్వాత, ఒక వారం రోజుల తర్వాత వర్షం వెలవలేదు, ఫుల్ వర్షం పడుతూనే ఉన్నది. వర్షం పడుతుందని చేనుకి వచ్చి చూస్తే మొత్తం దాంట్లో అయితే చచ్చిపోయినాయి. ఇక ఒక్క దంటు మిగిలింది. ఇక ఒకే ఒక దంటు, ఈడొక దంటు ఆడొక దంటు. చూడండి ఫ్రెండ్స్, రైతు కష్టం ఇలా ఉంటుంది. వేస్తేనే మీ బాధ, వేయపోతేనే మీ బాధ ఉంటుంది. చేస్తే వస్తాయేమని ఆశ, మస్తు బాధ అనిపిస్తుంది. ట్రాక్టర్ వాళ్ళకు ఏమి ఇవ్వాలి చెప్పండి ఫ్రెండ్స్? ట్రాక్టర్ వాళ్ళకు కిరాయిలు, మందులు, కందులు తెచ్చి ఇంత లాగోడి పెట్టితే కూడా ఏం లాభం లేకపోయా, మస్తు బాధ అనిపిస్తుంది. ఇక ఈ కంది చేను పక్కకే ఇక వరి చేను అవుతున్నది. ఇప్పుడు కూడా వరి వేసినాం కదా, ఆడ పెట్టిన అసలు మందు ఇది కూడా రెడ్గా అయింది వర్షాన్ని. ముందైతే చల్లుతున్నాం మరి. ఇది మీ దయ వల్ల ఇది కూడా మంచిగా అయింటే బాగుంటుండే. కందులు అయితే అట్లా బాయినాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పటేరనంట, ఈ డిఏపిలా ఈ పటేర అయితే కలిపి చల్లుతున్నాం మందు. మరి మీరు ఏం మందు చల్లుతారో మాకైతే తెలపండి ఫ్రెండ్స్. మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా మాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో చేయండి, కామెంట్ చేయండి. మీ సైడ్ ఇంకేమేమి మందులు చల్లుతారో మాకు కూడా తెలపండి, మేము కూడా చల్లుకుంటాం కదా. చెప్పండి తెలిస్తే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రైతులను మాత్రం తప్పకుండా పూర్తిగా అయితే వీడియో చూసి కామెంట్ అయితే చేయండి. ఇక ముందైతే ఈ మందు తెచ్చినాము. ఇది 2020 అని అంటే, కానీ ఇలా వచ్చింది మొత్తం సంచిలో ఇలానే ఉంది. అసలు రాళ్ళకు కూడా దంగుతలేవు, ఇంత కొట్టి కొట్టి ఇక ఇవన్నీ తీసి ఇక్కడ పక్కకు అయితే పెట్టినాము. తప్పకుండా అయితే మీరు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ మందు అయితే చల్లుతున్నాము. బాయ్. వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి నేను మీ రైతు బిడ్డని, అనిత అగ్రికల్చర్. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.